ఎంత బిల్డప్ రాజాలు అనేదానికి ఇలాంటి వార్తలు ఒక నిదర్శనాలు అన్నమాట. 30 రోజుల్లో కనుక ఈ అరెస్ట్ అయినటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ 30 రోజుల్లో కనుక వాళ్ళు అరెస్ట్ అయ్యి ఉంటే, 30 రోజుల తర్వాత కూడా బెయిల్ రాకుండా అదే జైల్లో కనుక ఉంటే వాళ్ళ పదవులు ఆటోమేటిక్గా ఊడిపోయే బిల్లుకు ఒకదానికి అంకురార్పణ చేశారు. దానిని ఈ సెషన్స్లో, అంటే వర్షాకాల పార్లమెంటు సెషన్స్లో తీసుకురావాలని అనుకుంటున్నారంటే దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే తొలగింపు వద్దు, పదవి నుంచి తీయటం వద్దు, సస్పెండ్ చేద్దాము అని. ఈలోపు ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వంలోని కీలక భాగస్వాములు అందరూ కలిసి ఒక ఇది ఇచ్చారు, మద్దతు. ఇది కరెక్ట్ అయిన బిల్లు అని. అవును, మరి 30 రోజులు జైల్లో ఉంటే పదవులు ఊడిపోతాయి. కానీ ఇది ఎప్పటి నుంచి వర్తింపజేస్తారు? అసలు ఈ విధి విధానాలు ఏంటి? ఈ కూర్చోబెట్టి బలంగా చెప్పినా కూడా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఈ బిల్లు అని చెప్తున్నారు. ఎందుకు? ఇక్కడ ముఖ్యమంత్రి 30 రోజులకి ముందు ఎక్కువే జైల్లో ఉన్నాడు, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి. మరి అక్కడ ఎన్డీఏలో భాగస్వామి కదా ఆయన. 53 రోజులు 56 రోజులు జైల్లో ఉన్నారు, తర్వాత బెయిల్ వచ్చింది కాదు. ఈ వర్తింపు గురించే మాట్లాడింది. ఇది కూర్చోపెట్టి బలంగా చెప్పినా కూడా ఈ విధి విధానాలు ఏంటో, ఈ బిల్లు ఏంటో ఎవరికి అర్థం కాకుండా పోవటానికి. ఒకటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ. అబ్బా, ఈ దేశంలో ఏ ప్రధానమంత్రిని పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు ఇప్పటిదాకా? ఎవరు అరెస్ట్ చేశారు? వీటన్నిటికన్నా ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ముందు ప్రాసిక్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే కేసు. ఈ కేసు పెట్టిన తర్వాత గవర్నర్ పర్మిషన్ అవసరం వాటి. అంటే ఏంటి? ఒక కేసు పెట్టడం, దాని మీద ఈయన్ని విచారించాలా వద్దా, అంటే విచారించకుండా అరెస్ట్ అయితే చేయరు కదా ముందు. ఎవరిని పడితే వాడిని అంటే వెంటనే లాక్కపోయి తర్వాత అరెస్ట్ చూపిస్తారు. కానీ మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని అలా ఎందుకు చేస్తారు? నోటీసులు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి. దీనికి ముందు ఈ నోటీసులు ఇవ్వటానికి అంటే ప్రాసిక్యూషన్కి కూడా గవర్నరు, అక్కడ రాష్ట్రపతితో అనుమతి అవసరం కదా. ముందు అది జరగాలి కదా. ఇప్పటిదాకా అలా జరిగినాయా? ఓకే, 1-2 కేసులు ఉన్నాయి. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇస్తారు, తర్వాత అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. జైల్లో పెట్టడానికి ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది కదా. ఈ అభియోగాలతో తాత్కాలికంగా, అంటే ప్రాథమిక విచారణలో వీటిని మేము విచారించామని, వాటి మీద వాదోపవాదాలు జరగవా? బెయిల్ రావా? అంటే బెయిల్ రాకుండా 30 రోజులు ఉంటే అంటే అసలు ఆ నిబంధన ఏంది? 30 రోజులేంటి? అరెస్ట్ అయిన వెంటనే పదవి పోయేటట్టు పెట్టచ్చు కదా. అది కక్ష సాధింపుకి దారి తీస్తుంది అని ఎవరైనా ముసలాయన అన్నాడు అనుకోండి. మరి ఇది ఏంటి? దేశ సంక్షేమానికి దారి తీస్తుందా 30 రోజుల నిబంధన? ఉండాలి కదా. చట్టాలు వాస్తవంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉన్న చట్టాలు చాలు. అరెస్టులు చేయాలన్నా, తర్వాత పదవులు భ్రష్టత్వం కలిగించాలన్నా కూడా ఉన్న చట్టాలు చాలు. అంటే ఏంటి? అన్నీ నేనే కదా. 1 నేషన్ 1 కార్డు, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్. అట్లానే ఇది కూడా మాదన్నమాట. మా హయాంలో తెచ్చామని చెప్పుకోవడానికి. లేకపోతే ప్రధానమంత్రిని ఎవరయ్యా అరెస్ట్ చేసేది చెప్పండి? అంటే మేము ప్రధానమంత్రిని కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చామని డబ్బాలు కొట్టుకోవడానికి. లేకపోతే ప్రధానమంత్రిని ఇప్పుడు దాకా పదవిలో ఉన్న ఏ ప్రధానిని అరెస్ట్ చేశారో చెప్పండి. దానికి ముందు ఇందాక చెప్పాక ప్రాసిక్యూషన్ ఇంత తతంగం ఉంటుంది. ఇలాంటి దానికి కూడా మళ్ళీ మద్దతు లేదు అని మాట్లాడుకోవటం. మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలుసు మనకి, మద్దతు ఇవ్వని వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో తెలుసు. ఇంకొకటి, ఈ కేసు వర్తింపు కూడా చూడాలి కదా. 30 రోజులు జైల్లో ఉన్న నేతల ముఖ్యమంత్రిత్వ పదవి కానీ, మంత్రుల పదవి కానీ పోతుందంటే ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళ, లేకపోతే గతంలో ఎప్పుడైనా అరెస్ట్ అయిన వాళ్ళు కూడానా? గతంలో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నవాళ్ళు అంటే ఇంక వాళ్ళ జీవితంలో ఇంకెప్పుడు పోటీ చేయలేదు, పదవులు తీసుకోలేదు. అది కాదు కదా. కొత్తగా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత సంగతి. అరవింద్ కేజ్రీవాల్ గారి కోసమే ఈ నిబంధనలు ఇచ్చారంటారు. నేను నమ్ముతాను.
అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినా కూడా నేను రాజీనామా చేయను, ఎందుకు చేయాలి అని రాజీనామా చేయకుండా చివరిలో ఆర్టీసీకి ముఖ్యమంత్రిత్వం పదవి అప్పచెప్పి తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు ఆ కేసు అయిపోయింది. మరి ఈ కేసే లేదని రౌస్ రెవెన్యూ కోర్టు కొట్టేసిన తర్వాత ఆయన పదవి ఊడిపోతే ఆయన పదవిని ఇప్పుడు ఎవడు తీసుకొచ్చిస్తాడు? మళ్ళీ ఎవరు తెచ్చిస్తారు? ఈ 30 రోజుల టెయింటెడ్ నేతాస్ బిల్ అనుకుంటే వీళ్ళకి నామకరణం చేసేసి మాట్లాడుతున్నారు కదా, అది ఎవరు తీసుకొస్తారు? మరి ఆయన పదవిని ఎవడు తీసుకొస్తాడు? వీటన్నిటికీ సమాధానం లేకుండా ఎకాఏకన నేను ఒక బిల్లు తెచ్చాను, అందరూ పల్లకీలో దాన్ని తీసుకొస్తున్నాను, అందరూ మోస్తూ కీర్తించండి ఓహం 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 అంటే కుదరదు, అది కుదరదు. అందుకే వీళ్ళంటే సస్పెన్షన్ అట. ఏం సస్పెన్షన్ ఏంటి, తొలగింపు ఏంటి? ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆయన సర్వీస్ నుంచి సస్పెండ్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు. రాజకీయ నాయకుల పదవి ఎంతకాలం ఉంటుందని సస్పెన్షను తర్వాత డిస్మిస్ అంటానికి? వాళ్ళ పదవి ఉండేదే 5 ఏళ్ళు, తర్వాత తిరిగి ఎన్నిక కావాల్సిందే. అలాంటి దానికి సస్పెన్షన్ ఏంటి, డిస్మిస్ ఏంటి, ఈ పదాలు ఏంటి? అంటే తిరిగి తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే పెడతారు ఇది. అలాంటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అరెస్ట్ కాకుండా చూడబడతారేమో. మన మధ్య ఆడ భీమిరెడ్డినో ఒక డిఎస్పీ తెగ సంపాదించేసాడని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఆ రోజు అరెస్ట్ చేశారంటే చేయలేదంట, 4 రోజుల తర్వాత అతని అరెస్ట్ ఆపుతుంది ఎవరు అన్నారు. పేపర్లో వేసేసరికి అర్రే మన మీదకి మళ్ళీ సిబిఐ రైడ్స్ జరిగినాయి, మళ్ళీ మనమే ఆపుతున్నాం అనుకుంటున్నారని అనుమతులు ఇచ్చేసారు, అరెస్ట్ చేశారు. అలా ఏమన్నా చేసుకోలేరా ఎవరైనా? ఇంత తతంగా ఉంటుంటే రాజకీయంగా గొప్ప సమూల మార్పుకి మేము శ్రీకారం చుడుతుంటే ఈ కాంగ్రెస్ మిగిలిన పక్షాలు ఏందబ్బా అడ్డుపడతాయి అని చెప్పేసి కొట్టుకోవడానికి చెప్తే తప్ప మరొక దానికి దేనికి పనికి వస్తుంది చెప్పండి? ఈ మాత్రం రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కానీ ఇవన్నీ దేశంలో ఉన్న పౌరులకి అర్థం కావా? ఊరికనే అరెస్ట్ అయ్యి కూడా జైల్లో ఉండి కూడా మా పదవులను వదిలిపెట్టట్లేదు అంటే తర్వాత ఎటు జనాలు ఓడగొడుతున్నారు కదా, వాళ్ళ పదవి 5 ఏళ్లే కదా. మరి దేనికిది? ఎవరిని బెదిరించడానికి? అప్పట్లో అంటే నితీష్ కుమార్ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం అని కొంతమంది ప్రచారం చేశారు. ఇప్పుడు ఎవరి కోసం? టెయింటెడ్ నేతాస్ బిల్ భలే మాట్లాడతారు. అసలు ఎలకిళ్ళే పెట్టేస్తారు, ఓటుకు నోటు, కోట్లకు ఓట్లు, బిల్ పేర్లు, కేసుల పేర్లు పెడతారు. అంటే అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా 30 రోజులు జైల్లో ఉంచగలిగితే పదవి ఊడిపోతుంది అంటే పదవి ఊడిపోవటం కోసం జైల్లో పెడతారా? లేకపోతే అసలు చేసిన తప్పుకు జైల్లో పెడతారా? 30 రోజులేం కర్మ, అసలు వెంటనే ఊడిపోయేలాగా చేసుకోండి చర్యలు. ఎవరొద్దన్నారు? అలా కాదు, అలా అయితే దుర్వినియోగం అయితే 30 రోజులకు మాత్రం దుర్వినియోగం కాదా? ఇది ప్రస్తుతం ఉన్న వాదన.